గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మేఘాని ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కూలింది. విమానంలో చాలామంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొంటున్నారు. ప్రమాదం తర్వాత ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. టేకాఫ్ కాగానే విమానం కుప్పకూలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయ బృందాల వాళ్ళు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మొత్తం మీద మంటలను ఆర్పారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది. జనావాసాలపై విమానం కూలింది. అహ్మదాబాద్లో టేకాఫ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం వెనుక భాగం చెట్టుని ఢీకొట్టిందని వింటున్నాం మనం. విమానం అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్తుండగా విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే విమానం కూలడం కూడా ఒక మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఉంది కదా, హాస్టల్ మీద కూలిపోయింది. కూలిపోవడంతోనే అదే టైంకి అక్కడ క్యాంటీన్లో భోజనాలు చేస్తున్న వాళ్ళు 20 మంది డాక్టర్లు చనిపోయారు. మొత్తం మీద 24 మంది చనిపోయారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళు కూడా ఈ దుర్ఘటనలకి ఇదయ్యాయి అన్నమాట, బాగా డ్యామేజ్ అయ్యాయి. మెడికల్ కాలేజ్ బిల్డింగ్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ దుర్ఘటన నుంచి ఒకే ఒక వ్యక్తి బయటపడ్డాడు ప్రాణాలతో. ఆ శిథిలాల్లోంచి ఒక అతను లేచి బయటకు వచ్చాడు. కొంచెం దెబ్బలు తగిలాయి, కుంటుకుంటూ నడిచినా కానీ మొత్తం మీద బయటపడ్డాడు. మృత్యుంజయుడని చెప్పుకోవాలి ఆ అబ్బాయి గురించి. సీట్ నెంబర్ 11A కూర్చున్నట్టు ఆయన. మరి ఆ సీట్ పళ్ళంగా పడిపోయాడో లేకపోతే మరి మొత్తం మీద అదృష్టవంతుడు, బతికి బయటపడ్డాడు. ఇది నిజంగా మిరాకిల్. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి వాటి నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. అతని పేరు రమేష్ విశ్వాస్ కుమార్. ఎంతోమంది ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు గల్లంత అయిపోయారు, చనిపోయారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.